2025 మార్చి నెల ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఏకంగా చేరినాయి. ఈ మీనరాశిలో చేరినటువంటి 6 గ్రహాల్లో కూడా పాపగ్రహ వీక్షణ చిరసగా ఉంది. శుభగ్రహాలు పాపగ్రహాలు సమానంగా ఉన్నాయి. ఇద్దరు బలవంతులు ఉంటే ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేం. అట్లాగే పరిస్థితి, దేశ స్థితి పూర్తిగా అట్లా ఉంది. ప్రపంచం అట్లా ఉంది, మన దేశం అట్లా ఉంది, మన రాష్ట్రం అట్లా ఉంది, మన కేంద్రం కూడా అట్లా ఉంది. ఎందుకంటే మంచిని నాశనం చేయటానికి చెడు ఎప్పుడూ కంకణం కట్టుకొని రెడీగా ఉంటుంది. మన దేశం అభివృద్ధికి వస్తోంది, ఇంకా ముందుకు వెళ్ళబోతోంది, ఇంకా ముందుకు వెళుతుంది. ఇటువంటి సమయంలోనే దురాగతాలు జరగటానికి బాగా అవకాశాలు ఉన్నాయి. మంచిగా సాగటానికి అవరోధాలు ఎక్కువ ఉంటాయి. బంగారం కరిగించిన తర్వాత నల్లగా తయారవుతుంది, దాన్ని మెరుగుపెడితేనే మళ్ళీ దారికి వస్తుంది. అట్లాగే ఇవాళ మన దేశం చాలా అభివృద్ధి సాధించింది. మన దేశ నాయకులు మంచివాళ్ళు కాదని పొరపాటున కూడా నిద్రపోతూ కూడా నేను అంటలేదు. ఇదివరకున్న దుర్మార్గులు నశించిపోతున్నారు. కానీ 25, 26, 27 సంవత్సరాల్లో పాపగ్రహాల వీక్షణ ఎక్కువగా ఉంది. మన దేశం మీద ఇతర దేశాలకు కూడా చూపు ఉన్నది. మనం పైకి వస్తే వాళ్ళు అడుగుపడిపోతామని వాళ్ళకి భయం ఉంది. అందువల్ల మనలో మనకు కూడా వైరాలు పెట్టడానికి సిద్ధంగా కొంతమంది ఉంటారు. కుటుంబంలో కూడా కుటుంబ కలహాలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కుటుంబంలో కానీ దేశంలో కానీ మంచి స్వభావం గల వాళ్ళకు కూడా సందర్భాన్ని బట్టి చెడు స్వభావాలు బాగా పెరిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ సమయం బాగా గ్రహించాలి. ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అయితే మనంతట మనం మాత్రం తప్పు చేయము. టైము వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఆ చెడు జరిగేది జరుగుతూనే ఉంటుంది. పక్క ఇంట్లో వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వాలండి. ఏవి జేబులో పెట్టుకొని పోతాంగా, లేకపోతే పర్సులో పెట్టుకుపోతాంగా, పక్క ఇంట్లోకి కదా చేతితో పట్టుకుని వెళ్తాం. ఈ గుప్పెడు ఇట్లాగే ఉంటుంది. పక్క ఇంట్లోకి వెళ్ళేప్పుడు చేతిలో డబ్బులు జారిపోయినాయి. ఎట్లా జారిపోయినాయో మనకు అర్థం కాదు. ఏంటంటే సమయం అట్లాంటిది. ఇందాక కూడా చెప్పాను, ఈ దేశంలో సమస్యలు బాగా పెరుగుతున్నాయి. ప్రజల్లో సమస్యలు బాగా పెరుగుతున్నాయి. ప్రజలకి పాప స్వభావాలు ఇంకా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇట్లాంటివి పెరగడానికి కారణం ఏంటంటే బిడ్డలు తల్లిదండ్రులను సరిగా చూడకపోవటం, భర్త భార్యని సరిగా చూడకపోవటం, పురుషుడు పరస్త్రీ వ్యామోహానికి పోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టగా బజారు పాలు చేయటం, స్వార్థం ఎక్కువైపోయి విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రులు చచ్చిపోతే కనీసం చివర చేయవలసిన కార్యక్రమాలు చేయటానికి నాకు సెలవు లేదు, వీరెవరన్నా చేయండి, వీడియోలో చూస్తానంటాం. ఇది మంచో చెడు నాకు మాత్రం మంచిని మాత్రం అనిపించటం లేదు. ఇటువంటి స్వభావాలను అందరూ ఖండించాలా వద్దా? ప్రభుత్వం ఎప్పుడు కూడా మన స్వభావాలను బట్టి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. కొంత చెడుంది, ఆ చెడుని విమర్శించి చెడు జరగకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్యారీ బ్యాగులు ఉన్నాయి. పూలు కొంటే చిన్న క్యారీ బ్యాగులు పూలు పెట్టిస్తాడు. పండ్లు కొంటే చిన్న క్యారీ బ్యాగులో పెట్టిస్తాడు. మనం షోగ్గా ఇంటికి పట్టుకొస్తాం. అందులో ఆడవాళ్ళు తీసుకుంటారు, క్యారీ బ్యాగులను జాగ్రత్తగా పెడతారు. ఇంట్లో చిమ్మిన తుక్కు, మరి తోటకూర ఆకులు, కాడలు, బీరకాయ చెక్కులు, దోసకాయ చెక్కులు మొత్తం కవర్లో వేస్తారు. అవి ముడేసి రోడ్డు మీద పడేస్తారు.
ఆవు చూస్తుంది లోపల చెక్కులున్నాయి, తిందామని ఆశపడి కొరుకుతుంది. 2 చెక్కులు నోట్లోకి వస్తాయి. కవర్ కవర్ మింగేస్తుంది. ఈ ప్లాస్టిక్ కవర్ కడుపులోకి పోయి పేగులు పట్టేసి ఆవు చచ్చిపోతుంది. మన దేశానికి గోమాత మహాలక్ష్మి. అటువంటి గోవులు చచ్చిపోవటానికి మనం కారకులం అవుతున్నాం. ఎంతోమంది క్యారీ బ్యాగులు నిషేధించండి. వృద్ధాశ్రమాలు లేకుండా పోవాలంటే పిల్లలు తల్లిదండ్రులను చూడాలి. అనాథ శరణాలయాలు లేకుండా పోవాలంటే అవివాహితులు సంతానాలని కని అనాథ శరణాలయాలకు ఒప్పచెపుతున్నారంటే స్త్రీ వ్యభిచారం పోవాలి. భర్త భార్యను జాగ్రత్తగా చూడాలి. వివాహం అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భార్య యొక్క రూపం నచ్చక పరస్త్రీ వ్యామోహంతో భార్యని వదిలి పిల్లల్ని వదిలి పరస్త్రీతో పోయి ఆ తల్లి ఇంకోటి పెళ్లి చేసుకొని ఈ కన్న పిల్లల్ని ఇద్దరిని వదిలిపెట్టి వాళ్ళు నాన్న తల్లిదండ్రులు పోషించి తాత నాయనమ్మ లేకపోతే తాత అమ్మమ్మ పిల్లల్ని పోషించి వాళ్ళు పెద్దగా వాళ్ళు కాకమునిపే తాత అమ్మమ్మ కానీ నాయనమ్మ తాత గారి చచ్చిపోయి అటు తల్లి లేక ఇటు తండ్రి లేక అనాథలైపోయినటువంటి పిల్లలు మరి వయసులో వ్యభిచార వృత్తితో గర్భధారణ చేసుకొని సంతానాన్ని కని అనాథ శరణాలయాలకి పిల్లల్ని ఒప్పచెప్పి చదువు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి పిల్లల్ని విదేశాలకు పంపించిన తల్లిదండ్రులకు అన్నం పెట్టగా వృద్ధాశ్రమాలకు పంపించి ప్రపంచంలో పశువులు కూడా బిడ్డల జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. పక్షులు కూడా గూటికి పిల్లలకి ఆహారం తెచ్చి పెడుతున్నాయి. జ్ఞానం ఇచ్చినటువంటి మనుషులు సత్ప్రవర్తన లేకుండా దుష్ప్రవర్తన చేసుకొని దానివల్ల కష్టాలు తెచ్చుకొని పాపం పెరిగి జ్యోతిష్యం కోసం వచ్చి ఈ జ్యోతిష్యం చెబితే నీవు చేసిన పాపం నిన్ను వేధిస్తోందని చెబుతూ ఉంటే నువ్వు చేయవలసినటువంటి తప్పుడు పని మానుకొని మంచిగా ప్రవర్తించక వారి ప్రజలైన వాళ్ళు ఇటువంటి దురాగతాల్ని తిరస్కరించి ప్రభుత్వంతో కూడా కట్టుబడితే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, వ్యభిచార గృహాలు అన్నీ పోవటమే కాక దేశమంతా బాగుపడుతుంది. ఇందాక కూడా కర్కాటక రాశిలో కొన్ని చెప్పాను. ఇప్పుడు మీన రాశిలో కూడా కొన్ని చెప్పాను. ఇటువంటివి ప్రతి రాశికి కూడా కలిపి అన్వయం చేయటం చాలా మంచిది. అందరూ తెలుసుకోవాల్సింది, అందరూ వినాల్సింది. కనీసం కొందరైనా నేను చెప్పింది ఆచరించాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఆచరించినట్లయితే ఆ పుణ్యఫలం వేరుగా ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.